ఎందుకంటే ఇక ముంగటకి ఇట్లా పోయింది అనుకో ఒకటే పోకట గొడ్డ పోయినట్టు అంటే మొగోళ్ళు కొట్టావు ఏమైనా పోతున్నావు అంటే ఇక అటు చూసులేదు ఇటు చూసులేదు అటు పోకుంటే ఇటు పోకుంటే ఎప్పుడు ఇట్లా 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 నీ నలుగుట్లా తినాలి కొట్టు కానీ ఇంట్లోకైనా కొట్టు మందులో కొట్టు మానే మొత్తం కొట్టు కానీ అరే ఇంటికాడ వదిలేదు కొట్లాడతాం కుద్దుకుంటాం అంటే ఈ బయట పిల్ల కూడా గట్ట కొడుతుందా అరే ఇక ఇంటికి పంటే ఈ కాడికి వెళ్ళి ఇటే తోలుకపోతా కానీ టెన్షన్ పెట్టుకోకున్నారా చూడు ఏంటిదే ఏంటి ఒరుగుడు పాడు కానీ ఎక్కడ ఒరుగుతావు ఏడ చూస్తావు అట్లా కాదే అక్కడ చూడంటే అక్కడ కాదు ఊప్ లైట్ కాదు ట్యూబ్ లైట్ దగ్గర లైట్ అట ఆ ట్యూబ్ లైట్ కాడే ఉన్నది 3 బండలు ఉన్నాయి 3 బండల మీద ఒక సలుపు ఉన్నది అల్ల చిన్నగా దీపం పెట్టింది అది పోసమ్మ కూడా మైసమ్మ కూడా ఉన్నట్టున్నది దాంతో మనకి పని ఎప్పుడు కోసుక తిందాం పీసుక తిందాం లోపల పోసమ్మ గుడి మైసమ్మ గుడి అయితే కోళ్ళు పోయాలి గొర్రెలు పోయాలి మంచిగా బాగా తినాలి తాగాలి గట్ల కాదు ఏదో చెప్పేదాకా ఇంత వాళ్ళేదో మనిషి ఇగో మా తోటపల్లి నడిచి ఏమన్నాడు బాబా వస్తే 6 గంటల కథ మొదలుపెట్టి 12 గంటల పని మరి ఇంత పీక్క దేవుడు ఉన్నది పాటలు లేచి ఇంత పెట్టాడు కవిగా చెల్లి నేను అంటాను కాదే నేను అంటలేను అప్పటికి పాట మీద తయారు పుట్టి మీద ఆపచ్చనా అట్లా కాదు ఏగో లాంగ్ అక్కడ చూడు అంటున్నా అక్కడ అక్కడ చూడండి ఏమున్నదే అక్కడ నీకు కనబడతలేదా కనబడతలేదు పగట్రే సిప్పులా నీకు కనబడేది కానీ అక్కడ ఇద్దరు కూర్చున్నారు అంటున్నావా ఇద్దరు ఎవరే ఎవరు వాళ్ళు నీకు అన్నలు అయితే నాకు బావాలి నాకు అన్నలు అవుతారు నీకు అన్నలు అయితే నాకేమవుతారండి మరి నేను అందులో ఏమన్నా తప్పన్నా అయ్యో కోసోలో కొట్టేస్తాడు ఇంట్లో పోతే ఇగిలిస్తాడు నా మొగలు అక్కడ ఇద్దరు బరాబరి నాకు అయ్యో గంటేనా నేను పట్టుకునే అక్కడ నేను సోకే సత్తాలు పెట్టుకొని వచ్చిండు బండి మీద మా బావ అనుకున్నా నిజంగానే నీ 2 ఏం చెప్పేది గుడ్లాన్ని కూడా వీళ్ళు ఏమనుకుంటారు కోడిగుడ్లు అనుకుంటారు కంసు గుడ్లు అనుకుంటారు అగతుడు నా తల్లిలాడవంటి సేకుంతల వేవి నాదా ప్రాణేశ్వరుని కల్లా ఎక్కువ నాకేవలున్నారయ్యా భార్య భర్తలు కూడి 7 నాగవల్ల 8 దైవం 3 నాగవల్ల మొగదైవం అటువంటి ఎండి బంగారం తీసుకొని వచ్చి దాన ధర్మాలు చేసుకుంటా వేరే రాజు కందిపోయి నిలబడ్డ రాయి నుంచి పూజేసి పచ్చమున్న వృక్షాల 14 రాజు తెల్లకున్న రాయి కల్లా దేవుడు అంతా వచ్చింది తిరగని గుండం లేదు తిరగని గుడి లేదు మునగని గుండం లేదు లింగం లేదు తిరుపతి తీరంగా మోనంది మానంది కాశీకాయ అయోధ్య రామటెక్కని పాండలకు తిరిగి వచ్చిన్ను దానా ధర్మం చేయకున్న గాని దారిలో ముళ్ళు తీసి బందుకెయ్యల్లాట దానా ధర్మం చేయకున్న ధర్మపురి ఓవల్లో ఉంటారు ధర్మపురి గుండం లోపల స్నానం చేసి లక్ష్మీ నరసింహస్వామి పూజలు చేసిండు పూజలు చేసిన కానీ వరదేవుడు మెచ్చి వరమోడి గట్లే సాదేవుడు మెచ్చి సంతానం వేలేదు పరదేవుడు మెచ్చి ఫలమోడి గట్టలే వద్దే బామర ఎందు సంతానం లేదు ఆడిల్ల ఫలం లేదు 2 కొడుకులే అల్లుండి అనుకుందాం 2 కోడన్లే బిడ్డలు అనుకుందాం మన రాజ్యం మన దేశం మనం వెళ్ళిపోదామని ఆ యొక్క భర్త వాళ్ళకి పోతుంది నేను అనుకుంటున్నా పొద్దు పోతలేదు అత్తుంది నాదా ప్రాణేశ్వర అందుకే అంటారు నా తల్లారా ఆడగా తల్లి మరి పాడుబడ్డ గుడి లోపల పూజలు సేవలు ఎంత తొలుగు దోషాలు కలుగు పుణ్యాలు ఈడు అయినాడు కాదు ఆనాడు కాదు 12 ఏళ్ళ నాడు పాడుబడ్డ గుడి అప్పటికంటే ఈ డ్యామ్ లోపల చీర్ల వంచ మునిగిన్నాడు ఇండ్లు మిద్దలు మేడలో బోల్లో పాసంలో తెచ్చుకున్నారు గాని ఇల్లు ఇప్పు కచ్చుకున్నారు గాని గుడిని తీసుకొచ్చిందా
మరి గుడి లోపల లింగాన్ని తీసుకొచ్చిండ్రా ఆ గుడి లింగం ఆ యొక్క డ్యామ్ లో మునిగిపోవచ్చు కానీ అక్కడ నర్ర జంగలి కోరాడి మారు పెద్ద పుల్లు మాట్లాడుతున్న కోరు పెద్ద పుల్లు కోట్లాడుతున్న సింహల కడిగి సీకటి కోనేరు నాగం బాముల కడిగి నాగలోకం ఉన్నది